చాలామంది ఈరోజే 10th రిజల్ట్స్ అని వెయిట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ సంగతి ఏంటంటే ఈరోజు 10th రిజల్ట్స్ రిలీజ్ అవ్వవని మనకు తెలుస్తుంది. అందరూ నార్మల్గా వేరే వేరే వెబ్సైట్స్లో ఈరోజే రిజల్ట్స్ అని లైవ్ పెట్టినా ఈ రోజు రిజల్ట్స్ వచ్చేలాగా మాత్రం అస్సలు కనిపిస్తలేదు. సో రిజల్ట్స్ డిలే కావడానికి చాలా రీజన్సే ఉన్నాయి. ఇప్పుడు మన 10th రిజల్ట్స్లో జీపీఏతో పాటు మార్క్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. దీనివల్లనే మనకి 10th రిజల్ట్స్ అనేది డిలే అవుతున్నాయని మనం గమనించాలి. చాలా మంది ఏదేదో వెబ్సైట్స్లో చెక్ చేసుకుంటారు రిజల్ట్స్, అట్లాంటి చెక్ చేసుకున్నా కానీ అవి డిలే కావడానికి రీజన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు కానీ రిజల్ట్స్ చెక్ చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్స్కి మాత్రమే వెళ్ళి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు అది అఫీషియల్ వెబ్సైటా కాదని తెలుసుకోవాలని ఎలా అనుకుంటున్నారా, దానికి ఏ వెబ్సైట్ అయినా సరే గవర్నమెంట్ వెబ్సైట్స్కి .gov.in అని ఉంటుంది. అది గమనించి మరి అది ఓపెన్ చేయండి. వేరే వెబ్సైట్స్కి వెళ్తే మీకు యాడ్స్ వచ్చి డిలే అవుతూ ఉంటుంది ప్రాసెస్. మీరు ఇప్పుడు నార్మల్గా వేరే యూట్యూబర్స్ కానీ చూసుకున్నా సరే చాలామంది వేరే వేరే డిఫరెంట్ వెబ్సైట్ చెప్తారు. సో అలాంటివి చూడకుండా అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం చెక్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు వేరే వెబ్సైట్లో చెక్ చేసుకుంటే ఏమవుతుందంటే టైం డిలే అయిపోతుంది. టైం డిలేతో పాటు మీకు చాలా యాడ్స్ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. సో అలా రావడం వల్ల మీకు వెబ్సైట్స్ చూసుకోవడానికి చాలా డిలే ప్రాసెస్ అవుతుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈరోజు రిజల్ట్స్ మాత్రం కాదు, అంటే ఈరోజు రిజల్ట్స్ అంటే 28th ఏప్రిల్ అని చెప్పారు కదా. సో రిజల్ట్స్ వచ్చేసి 30th ఏప్రిల్ వచ్చే ఛాన్స్ ఉంది. అందరూ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అందరికీ చాలా మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాను. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. 10th తర్వాత మంచి కోర్స్ తీసుకోండి, మంచి స్కిల్ బిల్డ్ చేసుకోండి. మీకు ఫ్యూచర్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఏఐ కూడా చాలా బూమ్లో ఉంది. సో ట్రై టు ప్రిపేర్ ఎవ్రీథింగ్. అందరు 10th స్టూడెంట్స్కి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.